శనగపప్పులు ముఖ్యంగా కొబ్బరిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. మంచి మేధాశక్తిని తెలివితేటలు పెంచే బాగా ఉంటాయి అన్నమాట. అంచేత మంచి బలాన్ని శక్తిని సమకూర్చే ఆహారాలు ఈ రెండు కాబట్టి ప్రతినిత్యం తింటే మంచిదని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి, మంచి మాంసకృతులు ఉంటాయి. ఈ కొవ్వు వేరు, కొలెస్ట్రాల్ వేరు. కొవ్వు అనేది శరీరం పనిచేసుకోవడానికి కావాల్సిన శక్తిని అందిస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ కొవ్వు పదార్థాలు తినేవారు కూడా ఎక్కువసేపు రాకుండా ఆగకుండా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎక్కువసేపు కూడా వారికి ఆకలి వెయ్యదనమాట. అదే మీరు అన్ని పండ్లు తిని వెళ్తే గంట 2 గంటలు అరిగిపోయి ఆకలి వేస్తుంది. అంత కొబ్బరి వేరుశనగపప్పులు తిని వెళ్తే మధ్యాహ్నం 2, 3 అయినా సరే మీకు ఆకలి అనిపించదు, అసలు నీరసం రానే రాదు. అలాంటి మంచి ఆహారాలు కానీ ప్రతిరోజు మనం తినొచ్చు. చాలామంది అనుకుంటారు కొబ్బరిలో కొవ్వు ఉంటుందని, వేరుశనగపప్పులో కొవ్వు ఉంటుందని తెలుసు, కానీ కొవ్వుతో పాటు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది అనుకుంటారు. మన శరీరానికి కొవ్వు అవసరం, కొలెస్ట్రాల్ అవసరం లేదు. కానీ కొబ్బరిలో కొలెస్ట్రాల్, వేరుశనగపప్పులో కొలెస్ట్రాల్ అసలు ఉండదన్నమాట. చాలామంది ఉంటుంది అనుకుంటారు, అది పొరపాటు. భారత ఆహార పరిశోధనా సంస్థ వారి సర్వే ప్రకారం వారు ఏ ఆహారంలో ఏముంటుందో ఎనాలిసిస్ చేసి తెలియచేసి ఆ పుస్తకాలు కూడా అందిస్తుంటారు. వారిచ్చిన సమాచారం ప్రకారం అయితే కొలెస్ట్రాల్ అనే పదార్థం వృక్ష సంబంధిత ఆహారాల్లో ఉండదు, కేవలం జంతు సంబంధిత ఆహారాల్లో మాత్రమే ఉంటుందని స్పష్టంగా తెలియచేశారు. అంటే మాంసము, గుడ్లు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మేగడ ఇవే తప్ప వృక్ష సంపదలో ఉండదన్నారు. అంటే వేరుశనగపప్పులు, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, నువ్వులు ఇలాంటి వాటిలో కొవ్వు ఉంటుంది, కొలెస్ట్రాల్ మాత్రం 0. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, కానీ కొలెస్ట్రాల్కి విరుగుడిగా పనిచేసే యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి. పీచు పదార్థాలు, లిసితిన్, ఆర్జినిన్ ఇవన్నీ యాంటీ కొలెస్ట్రాల్గా వర్క్ చేస్తాయి. అంటే ఇంతకుముందు మనం తిన్న ఆహారాల్లో ఏమన్నా కొలెస్ట్రాల్ పదార్థాలు డిపాజిట్స్ ఉన్నా వాటిని కూడా క్లీన్ చేసే గుణం ఈ ఆహారాల్లో ఉంటుందన్నమాట. కానీ కొలెస్ట్రాల్తో బాధపడేవారు కూడా వీటిని తిన్నప్పటికీ హాని ఉండదన్నమాట. ఈ కొబ్బరి, వేరుశనగపప్పుల్ని బరువు ఉన్నవారు, కొవ్వు కరగాల్సిన వారు రోజు అన్నేసి తిన్నారనుకోండి, వెయిట్ పెరుగుతారు, కొవ్వు కరగదు. అందుచేత ఇలాంటి వారు వాటిని మానవలసి ఉంటుంది. వంటల్లో మాత్రం వీటిని పౌడర్ చల్లి వేసుకోవటం, కొబ్బరి తురిమి కానీ వేసుకోవటం చేయొచ్చు. మరి ఈ కొబ్బరి తింటే, వేరుశనగపప్పులు తింటే కొలెస్ట్రాల్ రాదు, లోపల ఉన్న కొలెస్ట్రాల్ కూడా క్లీన్ చేసే గుణం ఉందనుకున్నాం, అంతవరకు మంచిదే. కానీ వేరుశనగ నూనె త్రాగిన, కొబ్బరి నూనె త్రాగిన కొలెస్ట్రాల్ వస్తుంది. మళ్ళీ ఇదేంటండి అందులో లేని ఇందులో ఎట్లా వస్తుందని మీకు సందేహం కలగవచ్చు. వేరుశనగ పప్పుల్లో కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వేరుశనగ నూనె తాగితే ఎందుకు వస్తుందంటే మన గింజల్ని గానుగాడించినప్పుడు ఈ మిషన్లో చెక్క వేరవుతుంది, ఆయిల్ వేరవుతుంది. యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలైన పీచు పదార్థాలు, లిసితిన్, ఆర్జినిన్ ఇట్లాంటివన్నీ చెక్కలోకి వెళతాయి. కొవ్వంతా గింజలో ఉన్నది వేరే నూనె రూపంలో మనకు వస్తుంది. నూనె 100% ఫ్యాట్. ఆ నూనెను మనం బాగా మరిగించి అందులో పదార్థాలు వేసి తీసుకుంటాం, డైరెక్ట్ కొవ్వు పదార్థాలు. ఇందులో వాస్తవానికి తీసుకుంటే వేరుశనగ నూనెల్లో కొలెస్ట్రాల్ ఉండదు, మళ్ళీ కొబ్బరి నూనెలో కూడా కొలెస్ట్రాల్ ఉండదు. గింజల్లో లేదు కాబట్టి నూనెలోకి ఉండదు, రాదనమాట. ఈ నూనెను త్రాగిన తర్వాత కొలెస్ట్రాల్ ఎలా వస్తుందంటే మన వంటల రూపంలో నూనె వాడుకున్నప్పుడు ఆ నూనె లోపలికి వెళ్ళి జీర్ణమైన తర్వాత అక్కడి నుంచి లివర్లోకి వెళుతుంది. మనము ఈ నూనె పదార్థాలు తీసుకున్నప్పుడు అదంతా లివర్లో చేరి ఎక్సెస్ కొవ్వు లివర్లో కనపడుతూ ఉంటుంది. లివర్ ఏం చేస్తుంది, అవసరానికి మించి వచ్చిన ఎక్కువ కొవ్వు పదార్థాలు డైరెక్ట్ ఫ్యాట్స్ నుంచి కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేస్తుంది. మన లివర్కు ఉన్న సహజమైన గుణం ఏమిటంటే కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేయటం. అందుకని మనం ఏ బ్రాండ్ నూనె త్రాగినా అందులో కొలెస్ట్రాల్ ఉండదు, కానీ ఏ రకమైన నూనె త్రాగినా లోపలికి వెళ్ళిన తర్వాత అది కొలెస్ట్రాల్గా మారుతుంది. అలాంటి డిపాజిట్స్ని కలిగించే సదుపాయం లోపల జరుగుతుందన్నమాట. అందుచేత
నూనె త్రాగితే కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందంటే అది లివర్ లోపల మారుస్తుంది కాబట్టి. అందుకని వేరుశెనగ పప్పులు వాడుకోండి, కొబ్బరి వాడుకోండి, జీడిపప్పులు, బాదం పప్పులు, నువ్వులు ఇలాంటివన్నీ వాడుకోండి. ఇది సహజమైన రూపం, నూనె అసహజమైన రూపం. అందుకని ఇన్ని పల్లీలు తింటే, కొంత కొబ్బరి ముక్కలు తింటే మీకేమీ కాదు. అన్ని పల్లీల నుంచి గానుగాడించి నూనె తీసుకుంటే, ఇంత నూనె త్రాగితే వాంతులు వికారం వచ్చేస్తాయి. అందుకని సహజమైన రూపం, అసహజమైన రూపం. అసహజంగా మన నూనెను ఎక్కువ త్రాగబట్టి మనకు సమస్య వస్తున్నది ఇక్కడ. అంచేత ప్రతిరోజు మనం వేరుశనగని, కొబ్బరిని, ఈ నువ్వుల్ని వంటల్లో అవసరానికి సరిపడా వాడుకుంటూ ఉండొచ్చు. మొలకెత్తిన విత్తనాల్లో కూడా నానపెట్టుకుని తినొచ్చు. మామూలుగా వేరుశనగ పప్పులు నానబెట్టుకుని తినకుండా వేపుకు తింటారు. వేపుకు తిన్నప్పుడు పోషక పదార్థాలు కొన్ని పోతాయి, కొవ్వు మాత్రం అట్లా ఉంటుంది. కానీ నూనెలో దేవుకు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, మళ్ళీ నూనె ప్రభావం చేత అనమాట. అందుకని నానబెట్టుకు తిన్నా, పచ్చి వేరుశనకాయలు పొలాల్లో పీకిన వాటిని డైరెక్ట్గా అమ్మినప్పుడు మనం అలా కొనుక్కొని తినేస్తే అవేమీ దోషం ఉండదన్నమాట. అంచేత ఎవరన్నా కొబ్బరి కానీ, వేరుశనగ పప్పులు కానీ ఈ ఆహారాల్లో కొలెస్ట్రాల్ ఉంది అంటే అది మాత్రం అసత్యం. అందుచేత మనం బాగా బలంగా పనిచేసుకోవాలన్నా, శక్తి ఎక్కువ కావాలన్నా, అసలు నీరసం రాకుండా శరీరాన్ని ఎక్కువ గంటల సేపు ఆపకుండా పని చేయించుకోవాలన్నా ప్రతిరోజు అలాంటి కష్టపడేవారంతా అన్ని వేరుశెనగ పప్పులు నానపెట్టుకు తీసుకోవటం, అంత పచ్చి కొబ్బరి ముక్కలు ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలతో పాటు తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఇలాంటి విషయాలు మనం గుర్తుంచుకుని అనవసరమైన సందేహాలను తొలగించుకుంటూ ఆరోగ్య విషయంలో ముందుకు వెళ్తే బాగుంటుందని ఇలా తెలుసుకోవడం జరిగింది.